మైనర్ పేరు మీదుగా ప్రాపర్టీ కొనవచ్చా లేదా? మైనర్ పేరు మీద ప్రాపర్టీ కొనాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? అంతేకాకుండా మైనర్ పేరు మీదుగా ఉన్నటువంటి ప్రాపర్టీని ఆ మైనర్ తన ప్రాపర్టీని అమ్ముకోవచ్చా లేదా? ఇలాంటి కొన్ని డౌట్స్ని ఈ వీడియోలో మనం డిస్కస్ చేసి ఆన్సర్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గుర్తుపెట్టుకోండి, ఇండియన్ మైనర్ అండ్ వార్డ్స్ యాక్ట్ ప్రకారం తప్పనిసరిగా కొన్ని రూల్స్ ఉంటాయి. మైనర్స్ పేరు మీదుగా ప్రాపర్టీ కొనుక్కోవచ్చా? తప్పనిసరిగా కొనుక్కోవచ్చు. మైనర్ పేరు మీదుగా ప్రాపర్టీని కూడా కొనవచ్చు. కానీ ఆ మైనర్ తప్పనిసరిగా ఫాదర్ కానీ మదర్ కానీ ఎవరైనా కింద గార్డియన్షిప్ అని మాత్రం సిగ్నేచర్ మాత్రం చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, అంటే వితౌట్ గార్డియన్షిప్ లేకుండా మైనర్ పేరు మీదుగా ప్రాపర్టీని కొనే అవకాశం మాత్రం ఉండదు. ఇక్కడ మరొక విషయం వస్తుంది. మైనర్ పేరు మీదుగా ప్రాపర్టీ ఉంది కాబట్టి ఆ మైనర్ తన ప్రాపర్టీని తను సేల్ చేసుకోవచ్చా? సేల్ చేసుకోలేడు. అంటే ఇక్కడ మన రూల్ ప్రకారం ఏంటంటే ఖచ్చితంగా అతను మేజర్ అయ్యేదాకా ఆ ప్రాపర్టీని తను అమ్ముకునే అవకాశం మాత్రం ఉండదు. ఒకవేళ అమ్మాల్సి వస్తే తప్పనిసరిగా కోర్టు పర్మిషన్ తీసుకుని అమ్మాలి. అంటే కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే ప్రాపర్టీ వాల్యూస్ ఇటీవల కాలంలో చాలా బాగా పెరిగిపోయాయి కాబట్టి కొన్ని సందర్భాల్లో ఈ మైనర్ పేరు మీదుగా ఉన్నటువంటి ప్రాపర్టీని తల్లిదండ్రులు ఎవరైనా వాటిని సేల్ చేసే అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భాల్లో ఆ ప్రాపర్టీని సేల్ చేయాలంటే కూడా ఒకవేళ మైనర్ యాక్సెప్టెన్స్ ఇచ్చినప్పటికీ, నేను వస్తాను రిజిస్ట్రేషన్ ఆఫీసులో సంతకం పెడతానని మైనర్ యాక్సెప్టెన్స్ ఇచ్చినప్పటికీ కూడా ఆ రిజిస్ట్రేషన్ మాత్రం వ్యాలిడిటీ ఉండదు. గుర్తుపెట్టుకోండి, కోర్టు ఖచ్చితంగా పర్మిషన్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఆ మైనర్ పేరు మీదుగా ఉన్న ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేయాలంటే తప్పనిసరిగా విత్ కోర్టు పర్మిషన్ లేకుండా ఆ యొక్క మైనర్ పేరు మీద ఉన్న ప్రాపర్టీని అమ్మే అవకాశం లేదు. ఒకవేళ మైనర్ పేరు మీదుగా ఉన్నటువంటి ప్రాపర్టీని కోర్టు పర్మిషన్ లేకుండా అమ్మితే మాత్రం మినిమం 3 years నుంచి 7 years వరకు కూడా ఇంప్రిజ్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈవెన్ దో వాళ్ళ తల్లిదండ్రులు అయినా సరే, గుర్తుపెట్టుకోండి, వాళ్ళ పేరెంట్స్ అయినా సరే మైనర్ పేరు మీదుగా ఉన్నటువంటి ప్రాపర్టీని వాళ్ళు అమ్మినట్లయితే, కన్ఫర్మేషన్ జరిగినట్లుగా కోర్టులో కానీ రుజువు అయితే మినిమం 3 years నుంచి 7 years వరకు కూడా ఇంప్రిజ్మెంట్ ఉండే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల గుర్తుపెట్టుకోండి, సేఫ్టీ సెక్యూరిటీగా ఒక ప్రాపర్టీని కొనేసామండి, సుమారుగా మా బాబు పేరు మీద ప్రాపర్టీ కొన్నాం, కానీ మాకు ఒక 10 ఏళ్ళ దాకా మాకు దాని మీద అతనికే పూర్తి రైట్స్ ఉండాలంటే అతను మైనర్ తీరేంత వరకు కూడా అతనికే ఆ ప్రాపర్టీ మీద రైట్స్ ఉంటాయి. అతను ఆ ప్రాపర్టీని విత్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ మైనర్ పీరియడ్లో ఎవరిని ఆ ప్రాపర్టీ అమ్ముకోలేడు. తర్వాత మేజర్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్గా తనకు ఉన్నటువంటి ఆధార్ కార్డుని చూపించగలిగితే ఆటోమేటిక్గా అతనికి ఓనర్షిప్ రైట్స్ వస్తాయి. మేజర్ తర్వాత ఆ ప్రాపర్టీని తను సేల్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, ప్రాపర్టీని మైనర్ పేరు మీదుగా పర్చేజ్ చేసుకోవచ్చు, కానీ సేల్ చేసే అథారిటీ మైనర్స్ కానీ లేదా అక్కడ ఉన్నటువంటి గార్డియన్స్ కానీ, మదర్ కానీ ఫాదర్ కానీ గార్డియన్స్ కూడా ఎవరికి ఉండే అవకాశం లేదు. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం ఒకవేళ ప్రాపర్టీని సేల్ చేయాలంటే అక్కడ కోర్టు యొక్క డిగ్రీ ఉండాలి, కోర్టు ఆర్డర్ త్రూగా మాత్రం అమ్మే అవకాశం ఉంటుంది. ఒకవేళ కోర్టు ఆర్డర్ లేకుండా కానీ పేరెంట్స్ కానీ ప్రాపర్టీని అమ్మినట్లయితే తప్పనిసరిగా వాళ్ళకి జైలు శిక్షలు పడే అవకాశం కూడా ఉంటుంది. సో డాక్యుమెంట్స్ పర్చేజ్ చేసేటప్పుడు కానీ లేదా డాక్యుమెంట్స్ని ఒక ప్రాపర్టీని అమ్మేటప్పుడు కానీ లేదా ఒక ప్రాపర్టీని కొనుక్కునేటప్పుడు చాలా డాక్యుమెంట్స్ చెక్ చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంటుంది. మా దగ్గర చాలా డాక్యుమెంట్స్ వస్తుంటాయి. అటువంటి సందర్భాల్లో డాక్యుమెంట్స్ మేము చెక్ చేసే సందర్భంలో మైనర్స్ పేరు మీదుగా ప్రాపర్టీ ఉందా లేదని కూడా మనం చూడాల్సిన అవసరం కూడా మనకు ఉంటుంది. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో మన యొక్క ప్రాపర్టీని మరి మైనర్స్ పేరు మీదుగా మనం వీలునామా రాయొచ్చు అంటే 100% మైనర్స్ పేరు మీదకు కూడా వీలునామా రాసుకునే అవకాశం గ్రాండ్ పేరెంట్స్ కానీ ఫాదర్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. మైనర్స్ అంటే కొన్ని సందర్భాల్లో తాతగారు ఏం చేస్తారంటే తమ గ్రాండ్ చిల్డ్రన్, గ్రాండ్ సన్ కానీ గ్రాండ్ డాటర్ కూడా వీలునామా ద్వారా అందించే అవకాశం కూడా ఉంటుంది. వీలునామా ద్వారా అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి తను చనిపోయిన తర్వాత మాత్రమే ఆ ప్రాపర్టీ వీలునామా అమల్లోకి వస్తుంది. అప్పుడు అటువంటి సందర్భాల్లో కూడా ఆ మైనర్, ఆ టైంలో మైనర్ ఉన్నాడు, ఇంకా అతను మేజర్ కాలేదు కాబట్టి ఓనర్షిప్ అనేది ఆటోమేటిక్గా వీలునామా ద్వారా ఇతనికి వచ్చినప్పటికీ అక్కడ కూడా అతను ఆ ప్రాపర్టీని సేల్ చేసుకోలేడు. మేజర్ అయిన తర్వాత మాత్రమే ఆ ప్రాపర్టీని సేల్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క ప్రాపర్టీస్ మైనర్స్ పేరు మీద సంబంధించి కానీ లేదా ఇటువంటి ప్రాపర్టీకి సంబంధించినటువంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. తప్పనిసరిగా మా లీగల్ టీం మీకు అప్రోచ్ అయ్యి కావాల్సినటువంటి సలహా సూచనలు ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.